వెల్కమ్ టు బిగ్ మార్నింగ్. నా పేరు శ్రీనివాస్. ఈరోజు బిగ్ మార్నింగ్లో ప్రధానంగా తెలంగాణలో కాళేశ్వరం కథ తేల్చాలని తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. కాళేశ్వరంపై జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆయన సిద్ధమవుతున్నారు. నిన్న కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ సంబంధించిన వ్యవహారాలపైన ఆయన ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. మేడిగడ్డకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరుపుతాం, మీరంతా ఏదైనా చెప్పుకోవాల్సింది ఉంటే ఖచ్చితంగా జ్యుడిషియల్ కమిషన్ ముందే చెప్పుకోండి అంటూ అధికారులకు ఆయన సూచించారు. మేడిగడ్డ ఎందుకు కుంగిపోయింది, అన్నారం ప్రాజెక్టులో ఎందుకు బుంగలు ఏర్పడ్డాయి, ప్రాజెక్టు ఎందుకు అంత నాసిరకంగా నిర్మిస్తున్నారు, అసలు ప్రాజెక్టులో నీటి నిల్వ ఎంత, అది ఎంతవరకు ఉపయోగపడుతుంది, యాసంగి పంటకు ఎట్లా నీళ్ళు ఇవ్వాలి, వీటన్నిటిపైన ఆయన అధికారులతో ప్రాథమికంగా చర్చలు సమావేశం నిర్వహించారు. చాలా స్పష్టమైన వ్యాఖ్యానాలు చేసినట్టుగా తెలుస్తుంది. జ్యుడిషియల్ ఎంక్వైరీకి సిద్ధంగా ఉండాల్సిందే, ఎవరినైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎల్ఎన్టీ కంపెనీ గతంలో మేడిగడ్డ ప్రాజెక్టును మళ్ళీ పునర్నిర్మిస్తామని స్పష్టం చేసింది కేసీఆర్ హయాంలో. కానీ ఇప్పుడు మాట మారుస్తున్నట్టుగా చెప్తున్నారు. ఎల్ఎన్టీ మాకు సంబంధం లేదు, మళ్ళీ దానికి సంబంధించి నిధులు కేటాయిస్తేనే పునర్నిర్మాణం చేసి పెడతాము, దానికి సంబంధించి రిపేర్లు కూడా చేస్తామని ఎల్ఎన్టీ కంపెనీ చెప్తున్న నేపథ్యంలో గతంలో చేసుకున్న ఒప్పందాలు ఈ రకంగా ఉన్నాయి. ఇప్పుడు ఎల్ఎన్టీ ఎందుకు మాట మారుస్తుంది? ఎల్ఎన్టీ తప్పుందా, లేకపోతే ప్రభుత్వం తప్పు, అప్పటి ప్రభుత్వ తప్పు ఏమైనా ఉందా, ఈ ఒప్పందాల్లో ఏముంది, వీటన్నిటిపైన పూర్తి స్థాయిలో సమాచారం తీసుకురావాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే మేడిగడ్డ ఇతర అంశాలపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిగితే దానికి ఎవరిని బాధ్యతలు చేస్తారు, ప్రధానంగా అధికారుల తప్పు ఉంటుందా, పూర్తి స్థాయిలో డిజైన్లన్నీ నేనే చేశానని అప్పట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పదే పదే చెప్పుకునేవాళ్ళు. ఆయన స్వయంగా అసెంబ్లీలో కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ తర్వాత కూడా ప్రతిసారి కాళేశ్వరానికి సంబంధించి ఆయనే సమీక్షలు నిర్వహించేవారు. ప్రతిదీ ఆయనే క్లెయిమ్ చేసుకున్నారు. కాబట్టి కేసీఆర్ని ఏమన్నా దీనికి సంబంధించి బాధ్యులను చేస్తారా, ఏం జరగబోతుంది అనేది భవిష్యత్తులో తేలాల్సింది. మొత్తానికైతే చాలా ప్రాజెక్టులలో నీటి లేమి కారణంగా క్రాప్ హాలిడేలు ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నాగార్జున సాగర్ పరిధిలో ఈసారి క్రాప్ హాలిడే ప్రకటించేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్టుగా సమాచారం ఉంది. దానిపైన ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. అలాగే కడెం ప్రాజెక్టు సంబంధించిన పర్యావక ప్రాంతంలో అక్కడ కూడా క్రాప్ హాలిడే ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా నీటి లభ్యత పైన కూడా సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. హైదరాబాదు జంట నగరాలకు ఎలాంటి తాగునీటి ఇబ్బందులు లేకుండా సాగర్లో నీటి నిల్వలు ఉంచాలని కూడా ఆయన ఆదేశించినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా కాళేశ్వరం సంబంధించి ఎంక్వైరీ చేస్తే ఏం తేలబోతుంది, ఎవరు బాధ్యులు అవుతారు, దీనిపైన కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకంత సీరియస్గా ఉంది, మేడిగడ్డ విఫల ప్రాజెక్టు అవుతుందా, వీటన్నిటిపైన ఈరోజు చర్చించే ప్రయత్నం చేద్దాం. బీఆర్ఎస్ నాయకులు దూదిమెట్ల బాలరాజు యాదవ్ గారు ప్రస్తుతం మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. బాలరాజు గారు నమస్కారం. శ్రీనివాస్ గారు. బాలరాజు గారు, కాళేశ్వరం తెలంగాణకు సంబంధించిన వరప్రధాయిని అని అప్పట్లో మీ ప్రభుత్వం చెప్పింది, కేసీఆర్ గారు కూడా చెప్పారు, పదే పదే మాట్లాడేవాళ్ళు. కాళేశ్వరం లాంటి అద్భుతమైన ప్రాజెక్టుని, ప్రపంచంలోనే ఇలాంటి ప్రాజెక్ట్ ఎక్కడా లేదని మీరు పదే పదే చెప్పుకొచ్చారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం దాని మీద ఇప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీకి సిద్ధమవుతుంది. మేడిగడ్డ కుంగిపోవడం కూడా మీకు ఎన్నికల సమయంలో చాలా పెద్ద ఎదురుదెబ్బలాగా పరిణమించిన పరిస్థితి ఉంది. వీటన్నిటిపైన విచారణ జరిగితే పరిస్థితి ఏంటి, ఏ రకమైన దాన్ని ఆలోచిస్తున్నారు మీరు? శ్రీనివాస్ గారు, ముందుగా మీకు అదేవిధంగా బిగ్ టీవీ ప్రేక్షకులకి ప్యానెల్లో రాబోయే పెద్దలకి నమస్కారం. శ్రీనివాస్ గారు, ఇలా ప్రధానంగా బిగ్ టీవీ ద్వారా తెలంగాణ ప్రజానీకానికి చెప్పదలుచుకుంది ఏంటంటే, కాళేశ్వరం అంటే ఒకే ప్రాజెక్ట్ కాదనేది అంశాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. కాళేశ్వరంలో సంబంధించి మేడిగడ్డ, సుందిల్లా, అన్నారంతో పాటుగా 203 కిలోమీటర్ల సొరంగాలు దాంట్లో తోవడం జరిగింది. అదేవిధంగా 1530 కిలోమీటర్ల కాల్వల్ని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా తవ్వడం జరిగింది. 141 టీఎంసీ నిల్వ చేసే 17 రిజర్వాయర్లని ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మల్లన రిజర్వాయర్ కావచ్చు, అనేక రకాల రిజర్వాయర్ని దీంట్లో నిర్మించడం జరిగింది. అంటే సుమారు 17 రిజర్వాయర్లు దీంట్లో నిర్మించడం జరిగింది. 91 పంపులు ఈ రిజర్వాయర్లో కావచ్చు, ఈ యొక్క బ్యారేజ్లలో కావచ్చు ఎత్తిపోవడం కోసం 91 పంపుల్ని దీంట్లో వినియోగించడం జరుగుతూ ఉంది. ఓన్లీ ఏదైతే మేడిగడ్డ ఏదైతే అంటున్నారో ఆ మేడిగడ్డ ఒక బ్యారేజ్ మాత్రమే. కాళేశ్వరం సంబంధించినటువంటి ఈ బృహత్తరమైనటువంటి ఈ ప్రాజెక్ట్ లో మేడిగడ్డ అనేది ఒక రిజర్వాయర్ మాత్రమే. ఆ మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతే ఉందో ఆ బ్యారేజ్ సంబంధించి 86 పిల్లర్లు ఉంటవి. మొత్తం 8 బ్లాక్లలో 86 పిల్లర్లు నిర్మించడం జరిగింది. ఇది 1600 మీటర్లు ఉంటుంది దీని పొడవు సంబంధించి. దీన్ని ఎల్ఎన్టీ సంస్థ నిర్మించింది. సుమారుగా దీనికి సంబంధించి అందులో ఏం జరిగింది ఏందనేది డ్యామ్ సేఫ్టీ అధికారులు కేంద్రం నుంచి వచ్చినారు, వారు చూసినారు, ఒక నివేదిక ఇచ్చినారు. ఆ నివేదిక మీద టోటల్ గా విచారణ జరుగుతుందా, ఏం జరుగుతుంది, ఆ సంబంధించి నివేదిక బయట పెడతారు, అసలు ఏం జరిగింది ఏంది. ఎందుకంటే సుమారు మేడిగడ్డ నిర్మించిన తర్వాతకి సుమారు 5 నుంచి 6 వరదలు ఆ బ్యారేజ్ నుంచి ప్రవహించినవి. అంత పెద్ద వరదలు వచ్చినప్పుడు కూడా ఎటువంటి
ఆ బ్యారేజ్ సంబంధించిన నిర్మాణంలో కానీ ఆ బ్యారేజ్ సంబంధించినటువంటి దాంట్లో ఎటువంటి లోటుపాట్లు జరగలేదు. మొన్న ఎందుకు జరిగింది, ఏ మేరకు జరిగింది, ఎందుకోసం జరిగింది అనేటువంటి దాని మీద డ్యామ్ సేఫ్టీ అధికారులు వచ్చినారు. కొంత ఏదో ఆ లోపాలని చెప్పినారు. ఆ లోపాలు ఉంటే ఎట్లా ఏం చేయాలనే అంశాన్ని ప్రభుత్వం దాని మీద ఒక నివేదిక విడుదల చేసి అధికారులతో సమీక్ష నిర్వహించి చేస్తే బాగుంటది అనేటువంటి నా వ్యక్తిగత అభిప్రాయం. రైట్. బాలాజీ గారు ఎవరు బాధ్యులు? సరే, అది కుంగిపోయింది, చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ ప్రాజెక్టు పనికి వస్తుంది, ఆ బ్యారేజ్ అసలు పనికి వస్తుందా పనికి రాదా అనే దాని మీద కూడా అనుమానాలు ఉన్నాయి. ఇంకేదైనా పెద్ద వరద వస్తే ఆ బ్యారేజ్ కొట్టుకుపోద్దనే డౌట్స్ కూడా వ్యక్తం అవుతున్నాయి. మీరు అన్నట్టు కేంద్ర ప్రభుత్వంలోని అధికారులు ఇప్పటికే దాని మీద ఒక పెద్ద నివేదిక ఇచ్చారు, చాలా ఇబ్బందులు ఉన్నాయి, దీన్ని ఖచ్చితంగా పునర్నిర్మాణం చేయాలని వాళ్ళు నివేదికలో స్పష్టంగా పేర్కొన్నట్టుగా చెప్తున్నారు. దీనికి ఎవరు బాధ్యత వహించాలా? ఇప్పుడు శ్రీనివాస్ గారు అది కుంగిపోయేది లేదు, కొట్టుకపోయేది లేదు. ఇప్పుడు ఇలా ఏదైతే మాట్లాడుతా ఉన్నారో వరద వచ్చింది లేదు, అది కొట్టుకపోయింది లేదు. దానిలో జరిగినటువంటి అయితే నిర్మాణ లోపంలో ఏదైతే ఒక్కో పిల్లర్ దగ్గర జరిగినటువంటి నిర్మాణ లోపాన్ని టోటల్ బ్యారేజ్ కి అట్టగడుతూ ఆ బ్యారేజ్ కూలిపోతుంది, మొత్తం కొట్టుకపోతున్నటువంటి ఒక అపోహ సృష్టించే ప్రయత్నం ఏదైతే ఉందో అది మంచి ప్రయత్నం కాదు. ఎల్ఎన్టీ అనే సంస్థ ఈ యొక్క ఓన్లీ మేడిగడ్డ కాళేశ్వరంలో ఉన్నటువంటి మిగతా సుందిల కావచ్చు, అన్నారం కావచ్చు, ఈ రిజర్వాయర్లను నిర్మించలేదు, ఈ బ్యారేజ్ నిర్మించలేదు. అనేక రకాల దేశంలో అనేక రకాల ప్రాజెక్టులని ఎల్ఎన్టీ సంస్థ నిర్మించింది. కాబట్టి ఇవాళ మెట్రో రైలు కూడా వాళ్ళే సంబంధించిన ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది. నేను ఏమంటున్నంటే, నేను చెప్పే అంశాలు ఇలా బిగ్ టీవీ ద్వారా ప్రేక్షకులకు కానీ తెలంగాణ సమాజాన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, టోటల్ గా కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డే కాదనేది ఒక స్పష్టంగా తెలుసుకోవాలి. ఈ కాళేశ్వరం ఉన్నటువంటి కాలువల పొడవెంత, ఎన్ని రిజర్వాయర్లు దీనిలో ఉన్నాయి, ఎన్ని పంపులు వాడబడతా ఉన్నాయి, ఎన్ని కోట్ల వ్యయం దీనిలో జరిగింది అనే అంశాన్ని స్పష్టంగా చెప్తే 80,000 కోట్ల పైచీలకు దీనికి సంబంధించి ఉన్నది. గతంలో కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కంటే ముందు ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జలయజ్ఞంలో భాగంగా నిర్మించేటువంటి పాలమూరు ఏదైతే మన సంబంధించి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారో దానిలో కూడా 30 నుంచి 50,000 కోట్లు దీనికి చేర్చినారు. తదనంతరం పెరిగినటువంటి రేట్ల అనుగుణంగా దీని యొక్క ప్రాజెక్టులో డిపిఆర్ లో పెరిగింది. అదేదో సరే, నేను అడిగిన దానికి మీరు సూటిగా చెప్పట్లేదు. ఎవరు బాధ్యత? కేసీఆర్ గారు క్లెయిమ్ చేసుకున్నారు, కాళేశ్వరం అనేది నా బ్రెయిన్ చైల్డ్, నా రక్తాన్ని రంగరించి డిజైన్లు తయారు చేశాను, అహోరాత్రులు కష్టపడి దీన్ని అద్భుతంగా తీర్చిదిద్దాము, ఇది తెలంగాణకు వరప్రదాయిని, ఇట్లాంటి చాలా మాటలు బీఆర్ఎస్ గవర్నమెంట్ చెప్పింది, లేకపోతే కేసీఆర్ గారు చెప్పారు, మీలాంటి వాళ్ళందరూ చెప్పారు. ఇప్పుడు అక్కడ ఏదో ఒక్కోటి లోపాలు బయటకు వస్తున్న నేపథ్యంలో దాని బాధ్యత ఎవరు వహించాలా? అది నేను అడిగేది సూటి ప్రశ్న. సార్ నేను ఏమంటే సార్, ఇప్పుడు దాంట్లో ఏం లోపాలు జరిగినవి, ఎక్కడ ఏం జరిగింది అనే అంశాన్ని స్పష్టం చేయకుండా ఎవరు బాధ్యత వహిస్తారు అనే అంశాన్ని ముందు తీసుకురావడం అనేది ఇది భావ్యం కాదనేది నాకు వ్యక్తిగత అభిప్రాయం. నేను ఏమంటున్నంటే, అసలు కాళేశ్వరం సంబంధించి ఆ దాంట్లో ఉన్నటువంటి ఏదైతే మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతే ఉందో ఆ బ్యారేజ్ లో ఎన్ని పిల్లర్లు ఉన్నాయో ఎవరికి తెలియదు. వాస్తవంగా ప్రభుత్వం కానీ హరీష్ రావు గారు ఈ మధ్యకాలం డిస్కస్ చేసిన తర్వాతకి ఎన్ని పిల్లర్లు ఉన్నాయో మీకు మాకు మనం పోయి చూసి రాలి. ఆ పిల్లర్ల మధ్య ఉన్నటువంటి ఒక పిల్లర్ దగ్గర జరిగినటువంటి సంఘటన ఏందో మనకు తెలియదు. ఇలా పేపర్లలో సోషల్ మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా డ్యామ్ సేఫ్టీ అధికారులు కూడా ఎక్కడ కూడా నివేదిక ఇచ్చిరని చెప్పినారు తప్ప ఎక్కడ కూడా ప్రెస్ మీట్ పెట్టుకో జరిగింది, ఇంత అన్యాయం జరిగింది, ఇంత నష్టం జరిగిందని ఎక్కడ కూడా స్పష్టంగా చెప్పిన సందర్భాలు లేవు. కాబట్టి నేనేమంటున్నంటే, కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం అక్కడ ఏం జరిగిందో ఏందో నివేదిక తెప్పించుకొని దాని మీద స్టడీ చేసి అధికారులతో సమీక్ష చేసి జరిగినటువంటి అంశాన్ని ప్రజలకు తెలియాలి తప్ప ఊకనే గత ప్రభుత్వం మీద కేసీఆర్ గారి మీద ఉన్న అక్కసుతోటి ఏదో జరిగింది కొట్టుకపోతుంది అనేటువంటి అపోహల్ని ప్రచారం చేయడం అనేది దురదృష్టకరం. నేను ఏమంటున్నంటే, ఇవాళ మేడిగడ్డకు సంబంధించి ఒక పిల్లర్ దగ్గర జరిగినటువంటి కుంగిపాటు వల్ల టోటల్ గా వ్యవస్థకు వచ్చే నష్టం ఏం లేదు, లేదా బ్యారేజ్కి వచ్చే నష్టం లేదు. అంతకంటే నేను చెప్తా ఉన్నా, 5 వరదల్ని తట్టుకోగలిగింది. ఇలా చెప్తా ఉన్నా కొట్టుకపోతుంది అంటా ఉన్నారు కదా, 5 బలమైనటువంటి వరదల్ని తట్టుకోగలిగింది ఆ ప్రాజెక్ట్ అంటే అంత ఈజీ కాదు. ఎల్ఎన్టీ సంస్థకు ఇవాళ ఓన్లీ కాళేశ్వరం కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ ప్రాజెక్టు నిర్మించింది కాదు, అనేక ప్రాజెక్టులు దేశంలో నిర్మించినటువంటి అనుభవాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఒకవేళ అది జరిగితే ఎవరు బాధ్యత వహించాలి, ప్రాజెక్టు సంబంధించిన నిర్మాణ సంస్థ యొక్క బాధ్యత ఏంటి, అప్పుడున్నటువంటి అధికారులు ఎటువంటి రూల్స్ డిపిఆర్ లో ఎటువంటి రూల్స్ రూపొందించారు, ఆ డిపిఆర్ లో ఉన్నటువంటి చట్టం ఏంటి, ఆ డిపిఆర్ లో ఏమేమి చెప్పినారు అనే అంశాన్ని ప్రజల ముందు ఉంచుతారు. ప్రభుత్వం కూడా వచ్చింది కదా. నేనేమంటున్నంటే, జరిగిన అంశాన్ని పక్కన పెట్టి కేసీఆర్ గారి ప్రభను తగ్గించడం కోసమే ఈ కుట్రలు జరుగుతున్నది నాకు వ్యక్తిగత అభిప్రాయం. కేసీఆర్ గారి ప్రభ తగ్గుతుందా? కేసీఆర్ గారి హిస్టరీ ఏంటి? బాలాజీ గారు ఆయన ప్రభ తగ్గడమా పెంచడమా లేకపోతే అది కాదు కదా సబ్జెక్టు. ఆయన క్లెయిమ్ చేసుకున్నారు కదా, కాళేశ్వరం నా బ్రెయిన్ చైల్డ్, కాళేశ్వరం కోసం
డిజైన్లన్నీ నేనే తయారు చేయించాను, నేనే హెలికాప్టర్ చేసి మొత్తం తిప్పాను, నేనే కట్టించాను అని ఆయన క్లెయిమ్ చేసుకున్నారు. కాబట్టి అక్కడ జరిగే వాటికి కూడా ఆయనే బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కదా, ఆయన్నే నిందించాల్సి వస్తుంది కదా అక్కడ ఏదైనా జరిగితే. శ్రీనివాస్ గారు, ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారు? ముఖ్యమంత్రి గారు 24 గంటలు ఉన్నటువంటి సమయంలో సుమారు 18-19 గంటలు ఆ ప్రాజెక్టు నిర్మాణం కోసం, ఆ కాళేశ్వరం అనేటువంటి ఏదైతే ఆ సమగ్రమైనటువంటి ఈ రిజర్వాయర్ల, బ్యారేజీల, కాలువల, సొరంగాల, అదేవిధంగా ఇంటర్నల్ ఈ ఏదైతే ఈ సర్చ్ పూల్స్ లా ఎటువంటి ఈ జ్ఞానాన్ని ఉపయోగించినారు, ఎంత కష్టపడ్డాడు అనేది ముఖ్యమంత్రి గారి యొక్క అప్పుడున్నటువంటి నాయకుడి యొక్క ప్రతిభ, నాయకుడి యొక్క కష్టం. ఆ నాయకుడు ఎంతమంది ఇంజనీర్లతో సమీక్ష చేసినారు, ఎంతమంది కంపెనీ సంబంధించిన అధికారులతో సమీక్ష చేసినారు, ఎంతమంది సంబంధించినటువంటి మేధావులతో సమీక్ష చేసినారు, నిపుణులతో సమీక్షించినారు. డెఫినెట్ గా ముఖ్యమంత్రి నియమించాడు కదా, ముఖ్యమంత్రి నిర్మించాడు కదా. ముఖ్యమంత్రి అప్పుడున్నటువంటి పరిస్థితులలో ఈ రైతాంగం యొక్క నీళ్లు అందించడం కోసం సమీక్ష చేస్తారు. ఆ సమీక్షలో భాగంగా ఇంజనీర్లతో మాట్లాడతారు, అదే విధంగా నిపుణులతో మాట్లాడతారు, మేధావులతో మాట్లాడతారు, ఇరిగేషన్ సంబంధించిన నిపుణులతో మాట్లాడతారు. మాట్లాడి ఆ ప్రాజెక్ట్ నిర్మాణం 3.5 సంవత్సరాల కాలంలో పూర్తి చేయగలం. ప్రపంచంలో కానీ దేశంలో కానీ ఇంత తొందరగా ఏ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయబడలేదు. ఇది వాస్తవం, గుండెమే చేసుకొని చెప్పాలి. సరే చూద్దాం. ఇప్పుడు ప్రభుత్వ విచారణలు ఇవన్నీ బయటకు వచ్చినప్పుడు ఎవరిని బాధ్యతలు చేస్తారు, ఎవరిని పిలుస్తారు, అధికారులు ఏం చెప్తారు, ఇవన్నీ కూడా భవిష్యత్తులో తేలబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ దిలీప్ గారు ప్రస్తుతం మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. దిలీప్ గారు నమస్కారం. గుడ్ మార్నింగ్. దిలీప్ గారు, ఎవరు కాళేశ్వరానికి బాధ్యత వహించాలి? అక్కడ జరిగిన అవకతవకలకు కానీ, నాణ్యతా లోపాలకు కానీ, లేకపోతే అక్కడ కుంగిపోవడానికి కానీ, బుంగలు పడడానికి కానీ దీనికి బాధ్యత వహించాల్సింది ఈఎన్సీలా, లేకపోతే అక్కడ ఉన్న అధికారులా, లేకపోతే డిజైన్ రూపొందించిన వాళ్ళ, లేకపోతే గత పాలకుల, గత నీటిపారుదల శాఖ మంత్రి, ఎవరు టార్గెట్ కాబోతున్నారు? ఎవరితో మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది రేపు ఎంక్వైరీ జరిగితే? ఎంక్వైరీ చేస్తే దాంట్లో విషయాలు బయటపడతాయి. ఒకటి ఏంటంటే ఓవరాల్గా స్టేట్ గవర్నమెంట్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ప్రతి నిర్ణయం కూడా ముఖ్యమంత్రి చేస్తాడు. పాలసీ డెసిషన్స్ ఏవి కూడా మంత్రులు చేయడానికి అవకాశం లేదు. ఇట్లాంటి మేజర్ ప్రాజెక్ట్స్ డిసైడ్ చేయాలంటే దాన్ని ఓన్లీ సీఎంఏ చేస్తాడు. సీఎం మీరు అన్నట్టు ఒకవేళ అధికారుల మీద ఆధారపడి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ యొక్క అభిప్రాయాన్ని తీసుకుని ఆయనకు డిజైన్ చేసి ఉంటే అసలు ఈ చర్చ మీరు అన్నట్టు అధికారులు కూడా రెస్పాన్సిబుల్ అవుతారు కొన్ని సందర్భాల్లో. కానీ జరిగినట్టు అనిపించదు. ముఖ్యమంత్రి తానే ఇంజనీర్ లాగా వ్యవహరించి ఎక్కడ కట్టాలి, ఎక్కడ బ్యారేజ్ ఎన్ని ఉండాలి, ఆ బ్యారేజ్ కెపాసిటీ ఎంత ఉండాలి ఆయన డిజైన్ చేసినట్టుగా ఆయన చెప్పుకున్నాడు. మనం చెప్పడం కాదు, అదొక ఇంజనీరింగ్ మార్వెల్, బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ సీఎం అని తను చెప్పుకున్నాడు. అదే ఒక ఆస్పెక్ట్. ఇంకో ఆస్పెక్ట్ లో ఇందులో అవినీతి జరిగింది, ఇది కాళేశ్వరం అన్నది కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం లాగా ఉపయోగపడ్డదనే అభియోగాలు ఒక కాంగ్రెస్ ప్రజాపక్షాలే కాకుండా బీజేపీ కూడా చేసింది. బీజేపీకి చెందిన సాక్షాత్తు ఆ పార్టీ అధ్యక్షుడు నడ్డా కావచ్చు, హోమ్ మినిస్టర్ కావచ్చు, లేదా ప్రైమ్ మినిస్టర్ కూడా వచ్చి ఏటీఎం అనేది మారింది, కాళేశ్వరం అనేది ఏటీఎంగా మారింది కేసీఆర్ కుటుంబానికి అన్నారు. ఈ అవినీతి సర్కార్ ఇది, భ్రష్టాచార సర్కార్ ఇది, పరివార సర్కార్ అన్నారు. అంత స్థాయి లోపల అంత ఈ దేశాన్ని నడిపిస్తున్న వ్యక్తి వచ్చి అన్న తర్వాత అందులో ఉంది అనుకుంటామా లేదనుకుంటామా అవినీతి అనేది? ఈ రోజు మనం ఇవన్నీ ఉంది అవినీతి సర్కార్ ఇది అని చెప్పి మనం కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఊరికే ఉండదు కదా, ఎందుకన్నారో చెప్పాలి కదా, మీ మీద ఆ బాధ్యత ఉంటుంది కదా. జస్ట్ లైక్ దట్ మీరు అధికారులు ఎలాగైనా మర్చిపోతారా? ఇవన్నీ ఏవైతే మనం డిఫెక్టివ్ ఉన్నాయి, పాలసీస్ డిఫెక్టివ్ కావచ్చు, ప్రాజెక్ట్స్ డిఫెక్టివ్ కావచ్చు, ఏదైనా కానీ ఇవన్నీ అన్న తర్వాత ఎందుకు అనే విషయాన్ని ఖచ్చితంగా ప్రజలు కోరుకుంటారు. ఎందుకు వీళ్ళు ఈ మాటలన్నీ అన్నారు, నిజమా కాదా? అది మీరు అనాలంటే మీరు ఖచ్చితంగా సమీక్ష చేయాల్సిందే, ఒక జ్యుడిషియల్ కమిషన్ వేయాల్సిందే, లేదా మరో పద్ధతిలో దీన్ని ఎంక్వైరీ చేయాల్సిందే. ఆ వాస్తవాలు బయటకు వస్తే తప్ప మీరు అనేది నిజమో కాదు ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ ఒకసారి ఎంక్వైరీ చేస్తే మనం ఏం ఎంక్వైరీ చేయాల్సిన లేకుండా మెడిగడ్డ కుంగిపోయింది, మొత్తం మోటార్లన్నీ మునిగిపోయినాయి, 10 ఏళ్ల నుంచి నిరంతరంగా మనకు వర్షాలు వస్తున్నాయి, నిజంగా దాన్ని లిఫ్ట్ చేసి వాటర్ వాడుకోవాల్సిన అవసరం ఏర్పడలే, అంటే సో మచ్ ఆఫ్ సర్ప్లస్ వాటర్. సో అందువల్ల పెరిగిందా మన ప్రొడక్షన్? నిజంగా కాళేశ్వరం వల్ల వీళ్ళు ఏమైనా లిఫ్ట్ చేసి అదనపు ఆయకట్టు చేశారా లేదా అనేది తేలాల్సిన అవసరం ఉంది కదా. సో ఆ పాలసీస్ మీద రివ్యూ అన్నది ఖచ్చితంగా అవసరం కాబట్టి ఈరోజు ఇట్లాంటి కమిషన్లు, ఎంక్వైరీలు జరుగుతున్నాయి. దిలీప్ గారు, ఇప్పుడు రేపు కాళేశ్వరానికి సంబంధించి మీరు అన్నట్టు ఏదో ఒక ఎంక్వైరీ జరిగితే కానీ అధికారులే బాధ్యులయ్యే అవకాశం ఉంది కదా. దానికి సంబంధించిన డిపిఆర్లు కానీ, లేకపోతే ప్రాజెక్టుకు సంబంధించిన ప్రణాళికలు కానీ, ఆ సంతకాలు కానీ ఎవ్రీథింగ్ వీళ్ళే ఉంటాయి కానీ ముఖ్యమంత్రిది అయితే ఉండదు కదా. ముఖ్యమంత్రి ఏదైనా చెప్పొచ్చు, ఆదేశం ఇవ్వచ్చు, కానీ అది పేపర్ మీద ఉండే అవకాశం ఉండదు కదా. టెక్నికల్ ఆస్పెక్ట్స్ సంబంధించిన వరకు మీరు అన్నట్టు డ్యామ్ సేఫ్టీ అథారిటీ వచ్చింది, వాళ్ళు వచ్చి వెంటనే ఎంక్వైరీ చేసి ఏమన్నారు, ఇది డిఫెక్టివ్ డిజైన్, దీనికి కారణం ఈ రోజు ఈ ప్రాబ్లమ్స్ రావడానికి డిఫెక్టివ్ డిజైన్ అన్నారు. డ్యామ్ సేఫ్టీ అథారిటీ వచ్చి చెప్పింది ఆ మాట. చెప్పినప్పుడు మీరు అన్నట్టు ఆ డిజైన్ చేసిన వాళ్ళు ఎవరు? అధికారులతో సహా, మంత్రులతో సహా, ముఖ్యమంత్రితో సహా
అంతిమంగా నిర్ణయం తీసుకున్నాడు ముఖ్యమంత్రి అవుతాడు. మనం చూసాం కదండి. గతంలో రకరకాల ఎంక్వైరీ లోపల మంత్రులు కానీ, ఐఏఎస్లు కానీ, ఐపీఎస్ కానీ జైలు పోయారు కదా. మనం చూసామా లేదా? వాళ్ళు చంద్రబాబు నాయుడు కూడా ఆయన కూడా జైలుకి వెళ్లాల్సి వచ్చింది కదా ఇట్లాంటి. ఎవరు? చంద్రబాబు నాయుడు పక్క రాష్ట్రంలో. నేను అదే అంటున్నా, మీరు కేంద్రంలో కూడా లాలూ ప్రసాద్ యాదవ్ ఎప్పటి స్కామ్, దాణా స్కామ్ 20 ఏళ్ళ నుంచి వింటున్నాం. చివరికి జైలుకు పోవాల్సిన పరిస్థితి వచ్చింది. సుఖరాం మీకు జ్ఞాపకం ఉంటే ఈ దేశంలో మొదటి 2G స్కామ్ అది. మంత్రి గారు 92 ఏళ్ల వయసులో జైలు పోయి 6 నెలలకి చనిపోయాడు పాపం, అది వేరే విషయం. సో నేనేమంటున్నానంటే ఇట్లాంటి విధంగా వాస్తవాలు ఉంటే ఆ లైన్ లోపల మంత్రి, అధికారులు, సంబంధిత వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా దాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కూడా మనం తప్పించుకోలేము. ఒకసారి ప్రూవ్ అయితే అందరికీ బాధ్యత ఉంటుంది. డిజైన్ చేసిన వాడికి ఉంటుంది, దానికి అప్రూవల్ ఇచ్చిన వాడికి ఉంటుంది. అందరికంటే బాధ్యత ఆ సంబంధిత నీటిపారుదల శాఖ మంత్రి, ఆ పైన ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైతే దాన్ని అప్రూవల్ ఇచ్చాడో అతని మీద ఉంటుంది. దిలీప్ గారు ఇంకొక విషయం, మొదట హరీష్ రావు ఉండే నీటిపారుదల శాఖ మంత్రి, ఆ తర్వాత కేసీఆర్ దగ్గరే ఉన్నట్టుంది ఆ శాఖ చాలా కాలం. హరీష్ రావు మీద ఒక అభియోగం ఏంటంటే ఆయన విపరీతంగా దాంట్లో డబ్బులు, ఇప్పుడు అది పరివార సర్కార్, భ్రష్టాచార సర్కార్ అని ఈవెన్ బీజేపీ అనడానికి కారణం ఏంటంటే అందులో ఉన్నటువంటి అవినీతి కూడా కదా. కాళేశ్వరం ఏటీఎం అని ఎందుకన్నారు కాబట్టి హరీష్కు ముప్పడిగా డబ్బులు అందులో వస్తున్నాయి. ఆయన ఎలక్షన్స్లో తన అనుయాయులైనటువంటి ఎమ్మెల్యేలకు కొందరికి ఫైనాన్స్ చేసాడైన రూమర్ ఉండేది. ఆ కారణం చేత ఆయన అసలు మంత్రివర్గాలు కూడా తీసుకోకుండా 1 year పక్కకు పెట్టారు కదా. సో ఎక్కడెక్కడ ఆదాయం వస్తుందో ఆ ముఖ్యమైన శాఖలన్నీ కూడా అయితే ముఖ్యమంత్రి లేదా ఆయన కుమారులు పెట్టుకున్నారు. అది ఒక అలిగేషన్ అనుకోండి, బట్ పబ్లిక్లో అది ఆ డిస్కషన్ నడిచింది. కాబట్టి హరీష్ రావును శాఖ తప్పించారనేది మనందరం విన్నాం. కాబట్టి ఎంతవరకు అయితే ఆయన ఎగ్జిక్యూషన్ తన పీరియడ్లో జరిగిందో అంతవరకు హరీష్ రావు బాధ్యత ఉంటుంది. ఆ తర్వాత స్వయాన ముఖ్యమంత్రి ఆ శాఖను పర్యవేక్షించారు కాబట్టి ఆయన మీద కూడా వస్తుంది అభియోగం. ఇది మనం కాదని లేని వాస్తవాలు. రేపు పొద్దున ఎంక్వైరీ అయినాక తెలుస్తుంది ఎవరి బాధ్యత ఎంత అన్నది. రైట్ దిలీప్ గారు, ఇంకొకటి ఎల్ఎన్టీకి సంబంధించి ఈ మేడిగడ్డ కుంగిపోవడానికి సంబంధించి మొత్తం మేమే పునర్నిర్మాణం చేసి పెడతాము, ఎట్లాంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదంటూ గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేసింది. సంబంధించిన మంత్రులు మాట్లాడారు, రకరకాల కామెంట్లు వచ్చాయి. కానీ ఇప్పుడు ఎల్ఎన్టీ ప్లేట్ ఫిరాయించినట్టుగా చెప్తున్నారు. మాకు సంబంధం లేదు, డబ్బు ఇస్తేనే మేము మొత్తం దాన్ని పునర్నిర్మాణం చేయగలగామని వాళ్ళేదో లెటర్ రాసినట్టుగా చెప్తున్నారు. మరి దీన్ని ఎట్లా ఏ కోణంలో చూడాల్సి ఉంటుంది? మనం చూసాం కదండి పత్రికల్లో డిఫెక్ట్స్ రాగానే వాళ్ళు ఏమన్నారు, ఈ బాధ్యత మనది కాదు, మెయింటెనెన్స్ అంతా కంపెనీది, కంపెనీ రేపు పొద్దున దీన్ని నిర్వహణ చేస్తుంది, అది మనకు ప్రభుత్వానికి ఏ విధంగా నష్టం కాదు. మంత్రులంతా మనం నమ్మబలికారు. కానీ యాక్చువల్కి వచ్చేవరకు అగ్రిమెంట్లు ఏముందో నేను కూడా చూడలేదు. మరి అగ్రిమెంట్కి అనుసరించే ప్రభుత్వం ఇచ్చిన స్టేట్మెంట్కు భిన్నంగా కంపెనీ ఇచ్చింది అనుకోవాల్సి వస్తుంది కదా. కంపెనీ ఈరోజు అంటుంది ఆ బాధ్యత మాది కాదు, మీరు మాకు డబ్బులు ఇస్తే రఫ్ ఒక 500 crores ఈరోజు దాని రిక్వైర్మెంట్ ఉంది, దాని కరెక్షన్ మెజర్స్ తీసుకోవడానికి అనేది రఫ్ ఎస్టిమేట్ ఇచ్చారు అధికారులు. దాన్ని కంపెనీ కట్టాలంటే కంపెనీ అనేది మాకు సంబంధం లేదు, మీరు మాతో అగ్రిమెంట్ చేసుకుంటే తప్ప ఇది మేము ముందుకు పోలేమన్నారు. దట్ మీన్స్ ఆ క్లాజ్లో ఏదో లోపం ఉంది, దాని అడ్వాంటేజ్ తీసుకొని ఈరోజు కంపెనీ తన బాధ్యత నుంచి తప్పుకుందని అర్థమవుతుంది. ఒకవేళ నిజమే అయితే పూర్తి బాధ్యత ప్రభుత్వం అందవుతుంది అటువంటి డిఫెక్టివ్ అగ్రిమెంట్ పెట్టుకున్నందుకు కూడా. సో అంతకుముందు మోటార్లు మునిగినప్పుడు కూడా అదే మాట అన్నారు. మరి అది నిజంగా కంపెనీ పెట్టుకుందా, ప్రభుత్వమే దాని స్వయంగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఇరిగేషన్ భరించిందా మనకు తెలియదు. కానీ చాలా మటుకు అందులో రిస్టోర్ చేశారు వాటిని, ఆ మిషన్స్ని. సో బట్ ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం వచ్చేవరకల్లా ఈరోజు ఆ సంస్థ చేతులు ఎత్తేసి అది ప్రభుత్వ బాధ్యత మాది కాదు, మాకు డబ్బులు ఇస్తే చేస్తూ ఉంటుంది. ఇది మేజర్ డిఫెక్ట్ అండి. రైట్. బాలాజీ గారు, ఏంటి ఎల్ఎన్టీ సరే గతంలో మీరు చెప్పుకొచ్చారు మనకి ప్రభుత్వానికి వచ్చే నష్టమే లేదు, ప్రజాధనం ఏమాత్రం వృధా కాలేదు, మొత్తం కాంట్రాక్ట్ సంస్థే తిరిగి చెల్లిస్తుంది, తిరిగి కడుతుంది అని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడేమో వేరే రకంగా ఉంది వర్షన్ ఎల్ఎన్టీ వాళ్ళది. ఇప్పుడు సార్ ఇప్పుడు కంపెనీతోని అగ్రిమెంట్ అయినటువంటి 2020 జూన్ 29 సంబంధించి అది పూర్తి అయింది అని చెప్పేసి 2 సంవత్సరాల తర్వాత జూన్ 29 మళ్ళీ 2022 వరకు 2 సంవత్సరాలు దానికి సంబంధించిన బాధ్యత ఉంటుంది. కానీ ఆ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి ఏదైతే నిర్మాణం సంబంధించి ఆ పెంచినటువంటి నమూనా ఆధారంగా అది 23కు పెరిగిందని చెప్పేసి పేపర్లో మనం చదివినాం. వాస్తవంగా అధికారులు చెప్పింది అది కాదు మరి. కాబట్టి 22 అంటే 23 మార్చి 15 వరకు ముగుస్తుంది అని చెప్పేసి చెప్పినారు. కాబట్టి 23 మార్చి అంటే ఇప్పుడు ఇది ఆల్రెడీ అక్టోబర్, ఆల్రెడీ డిసెంబర్. కాబట్టి ఏది సాధ్యాలు ఏంటి, ఏం జరిగింది ఏంది అనేది ప్రభుత్వం ఎలా వచ్చినటువంటి ప్రభుత్వంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం తేల్చాలి. అధికారంలోకి వచ్చిన కాదు బాలరాజు గారు, మీరు ఎన్నికల సమయంలో ప్రచారంలో హరీష్ రావు గారితో పాటు అందరూ బీఆర్ఎస్ నాయకులు మీ ఇదే ఎల్ఎన్టీనే కడుతుంది మనకి ఏం కాదు అది ఇదని మీరే చెప్పారు కదా. ఇప్పుడేమో గడువు ముగిసిందేమో అట్లయిందేమో ఇట్లయిందేమో అని చెప్తే ఎట్లా మరి? అబద్ధం వాడినట్టే కదా ఇది. శ్రీనివాస్ గారు, నేనేమంటున్నంటే ఆ డిపిఆర్ లో ఏముంది, ఆ కంపెనీ సంబంధించి ఆ అధికారులు కానీ సంబంధించినటువంటి ఎల్ఎన్టీ సంబంధించిన ఆ కంపెనీతో ఎటువంటి ఒప్పందం ఉంది, ఆ
ఆ ఒప్పందంలో 2 సంవత్సరాల సంబంధించిన మెయింటెనెన్స్ ఉన్నది, ఆ డేట్స్ ఏంది అనేది పూర్తి వివరాలు బయటకు వస్తే మనం చెప్పగలుగుతాం కదా. మీరు చెప్పారు కదా అని అడుగుతున్నా నేను. బాలాజీ గారు ఇవన్నీ మీరు ముందే ఎన్నికల ప్రచారంలో చాలా కుప్పలు తెప్పలుగా చెప్పారు కదా, మీడియాకి స్టేట్మెంట్లు ఇచ్చారు కదా, అప్పుడు చూసుకోలేదా ఇవన్నీ? కనీసం హరీష్ రావు గారికైనా తెలియవా ఇవన్నీ? కేటీఆర్ గారికి తెలియవా? డెఫినెట్ గా చెప్తున్నాము. డెఫినెట్ గా ఏదైతే నిర్మాణ సంస్థ ఉందో ఆ సంస్థ ఎన్ని సంవత్సరాలు మెయింటెనెన్స్ ఉంది, ఏ డేట్స్ వరకు ఉంది అనేటువంటి క్లియర్ కట్స్ వచ్చిన తర్వాతకి ఆ మెయింటెనెన్స్ ఎన్ని సంవత్సరాలు పెట్టుకుందాం అనేది క్లియర్ కట్ గా తేలుతుంది. ఇప్పుడు మనం ఎందుకు తినబోతు వృత్తులు ఎందుకు? నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. టీవీ ద్వారా మాట్లాడితే ఒక గందరగోళాన్ని జరగదీసినట్టు అవుతుంది. ప్రభుత్వం దాని మీద మాట్లాడుతూ ఉంది కదా, అది దానికి ఎవరు బాధ్యులు, ఏం సంగతి, ఏం జరిగింది అక్కడ అసలు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒకే రీడిజైన్ చేయలేరు కదా. వ్యాప్కో సంస్థ అండి, వ్యాప్కో సంస్థ ఏదో మామూలు సంస్థ కాదు, కేంద్ర ఇంజనీర్లకు సంబంధించినటువంటి అంశం అది. ఆ కేంద్రంలో ఉన్నటువంటి సంస్థ, దాని ద్వారా రీడిజైన్ జరిగింది. ఊరికనే డిజైన్ చేస్తారు. ఏదో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూర్చొని చేయరు కదా. ఇంజనీర్లు ఉంటారు, నిపుణులు ఉంటారు, మేధావులు ఉంటారు, ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారులు ఉంటారు. ఆ కేంద్ర వ్యాప్కో సంస్థ దాన్ని రీడిజైన్ చేసింది, దానికి సంబంధించి ఎందుకు జరిగింది అనేది మొత్తం కూడా ఉంటది. ఊరికనే మనం టీవీలో కూర్చొని మాట్లాడక కాదు. బాలాజీ గారు వాస్కో ఇచ్చిన రిపోర్ట్ ను కూడా పక్కన పెట్టేశారు. సొంతంగా నేనే రిజైన్ మొత్తం పూర్తి స్థాయిలో చేయించాను, నేనే హెలికాప్టర్లు వేయించి ఇంజనీర్లను తిప్పాను, నేనే మహారాష్ట్రకి వెళ్ళి ఒప్పందం చేసుకున్నాను, నేనే దూరదృష్టితో ఆలోచించారని ప్రతిసారి క్లెయిమ్ చేసుకున్నారు కదా. అందుకోసం ప్రశ్నలన్నీ మీకే వస్తున్నాయి, సూటిగా తగులుతున్నాయి కేసీఆర్ గారికి. అది గొడవ అంతా. శ్రీనివాస్ గారు ఖచ్చితంగా కేసీఆర్ గారి యొక్క దార్శనికతతోటే ఆ ప్రాజెక్ట్ యొక్క నిర్మాణం అనేది తొందరగా ఒడివడిగా కొనసాగించబడ్డది, పూర్తి చేయబడ్డది. దాంట్లో కేసీఆర్ గారి యొక్క దార్శనికతతో పడ్డ కృషి ఎంత ఉందో అదే విధంగా వారి యొక్క నైపుణ్యం, వారి యొక్క ఆలోచనతోటే ఇలా అధికారులతో కూర్చునే విషయంలోనైనా, ఇంజనీర్లను పిలిపించుకొని మాట్లాడే విషయంలోనైనా, వ్యాప్కో సంస్థతో మాట్లాడే దాన్ని రిలీజ్ చేసిన విషయంలోనైనా, ఆ అధికారులను ఈఎన్సీ అధికారులు కావచ్చు, ఇరిగేషన్ అధికారులకు సంబంధించి టోటల్ గా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ముందుకు నడిపి దీన్ని పూర్తి చేయాలని అంశంలో అయినా కేసీఆర్ గారి యొక్క కృషి ఉందనలో ఎటువంటి దాంట్లో మనం సందేహించేది లేదు. నేను ఏమంటున్నంటే ఒక జరిగినటువంటి అంశాన్ని ముందుకు తీసుకొచ్చి అసలు కాళేశ్వరం ప్రాజెక్టులో ఇవాళ నేను మాట్లాడుతున్నట్టు ఏదో మేడిగడ్డలో ఒక పిల్లర్ వద్ద జరిగిన సంఘటనని టోటల్ కాళేశ్వరం సంబంధించినటువంటి ఆ ప్రాజెక్ట్ కి టోటల్ దాని యొక్క అంశానికి దానికి అంటగాగి టోటల్ ప్రాజెక్ట్ ఏదో లోపమైనట్టు, కాళేశ్వరం మొత్తం కూలిపోయినట్టు మాట్లాడే అంశాలే ఇలా ఆ టీవీల ద్వారా మంచిది కాదని చెప్తా ఉన్నా. అది ఏం జరుగుతుంది? ఇప్పుడు ఒక పిల్లర్ దగ్గర కుంగిపోయిన పరిస్థితి అవన్నీ చూస్తున్నాం. ఏదైనా పెద్ద వరద వస్తే తట్టుకుంటుందండి. ఒకటి ఇట్లాంటి ప్రాజెక్టులలో ఆ బ్యారేజీల విషయంలో అంత ఈజీ కాదు కదా. ఒకటి మొదలు పెడితే ఆటోమేటిక్గా అది ప్రాజెక్ట్ మొత్తానికి ఇబ్బంది వస్తుంది కదా. గతంలో మనం చాలా చూసాం. దిలీప్ గారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదా? కేవలం ఒక దగ్గర ఏదో చిన్న క్రాక్ వచ్చింది, లేదో చిన్న కుంగిపోయింది, పట్టించుకోవాల్సిన అవసరం లేదు, దానికి ఏదో మళ్ళీ 4 సిమెంట్ ఇటుకలు పెట్టేస్తే సెట్ అయిపోద్దనే దాంట్లో ఉన్నట్టున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. నేను అంత ఈజీ అని నేను అనుకోనండి. ఎందుకంటే డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళే వచ్చి డిజైన్లోనే డిఫెక్ట్ ఉంది, ఆ డిఫెక్టివ్ డిజైనింగే కారణం అని చెప్పిన తర్వాత వాళ్ళైతే టెక్నికల్ ఎక్స్పర్ట్సే కదా. ఆ ఎక్స్పర్ట్స్ చెప్పిన తర్వాత దీన్ని మనం కూడా శంకించాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఫిజికల్గా మనకు కనపడుతుంది. ఒకసారి మోటార్ మునిగిపోయినా, ఇంకోసారి ఏమో ఏకంగా డ్యామ్ కుంగిపోవడం చూసాం. సో ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో దాని యొక్క సేఫ్టీ కానీ, స్ట్రక్చర్ కానీ, దాని స్ట్రెంత్ గురించి నిజంగా ఎట్లా కట్టారో దాని మీద మనకు అనుమానాలు వస్తాయి. అది మనం అనటం కాదు కదా. ఇంతకుముందు ఈ డిఫెక్టివ్ అది దీనిలో చాలా అవినీతి ఉందని సాక్షాత్తు ప్రైమ్ మినిస్టర్ అనే కాళేశ్వరానికి ఇప్పుడు జాతీయ హోదా రాకపోవడానికి ఇందులో కరప్షన్ ఒక కారణమని చాలా సందర్భాలు అనుకున్నాం మనం. ఎందుకంటే అదర్వైజ్ ఇచ్చుండేవాడు, ఒక రాష్ట్రానికి ఒక జాతీయ హోదా ప్రాజెక్ట్ ఉండాల్సిందే. అది ఇవ్వకుండా ఆపారు అంటేనే దాని మీద అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఆపారు. సో ఇవన్నీ కూడా నిజాలు బయటికి రావాలంటే డెఫినెట్గా ఒక కమిషన్ ద్వారా ఎక్స్పర్ట్ ఇంజనీర్స్ అధ్యయనం చేస్తేనే బయటకు వస్తాయి. కానీ బట్ మీరు అన్నట్టు ఒకసారి కుంగిందంటే ఇంకో దగ్గర కుంగకూడదని గ్యారెంటీ లేదు. దాని యొక్క ఎంటైర్ స్ట్రక్చర్ మీదనే మనకు అనుమానాలు రావడంలో సహజంగా తప్పేం లేదు అందులో. రైట్. దిలీప్ గారు, ఇంకోటి జ్యుడిషియల్ ఎంక్వైరీ అని సీఎం రేవంత్ రెడ్డి పదే చెప్తున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కోర్టులలో జడ్జీలకు చాలా పనులు ఉంటున్నాయి, వాళ్ళకు ఇతర ఎంక్వైరీలకు ఈ మధ్య ఇస్తున్నట్టు లేరు పెద్దగా. అట్లా ఏమైనా అవకాశం ఉందా? ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీ అనేది ఎట్లా ఉంటుందంటే, హైకోర్టుకి మామూలుగా ఏదైనా కమిషన్స్ ప్రభుత్వం ద్వారా వేయాలంటే మీరు మాకు కొందరు జడ్జిల పేర్లు సజెస్ట్ చేయండి అని రాస్తారు వీళ్ళే. అప్పుడు హైకోర్టు న్యాయమూర్తి కొన్ని పేర్లు ప్రభుత్వానికి పంపిస్తారు. అందులో వాళ్ళ దగ్గర రెడీగా జీఏడీలో 20-30 జడ్జీల పేర్లు రెడీగా ఉంటాయి. అందులో కొందరు రిటైర్డ్ జడ్జీలు కూడా ఉంటారు. ఈవెన్ రిటైర్డ్ జడ్జి కండక్ట్ చేసే ఎంక్వైరీని కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటారు ఒకసారి ఆయన కనుక మీరు డెసిగ్రేట్ చేస్తే. కాబట్టి వాళ్ళందరూ కూడా విల్లింగ్నెస్ ఇచ్చినటువంటి జడ్జీలు. ఒకసారి మీరు పికప్ చేసుకొని ఒకరినో ఇద్దరినో ఒక పర్టికులర్ సబ్జెక్ట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ చేస్తే అది జ్యుడిషియల్ ఎంక్వైరీ అవుతుంది. అంతేగాని
ఇప్పుడు ఆన్ గోయింగ్ సిట్టింగ్ జడ్జి రోజు కార్యకలాపాలు నిర్వహిస్తున్న జడ్జికే ఆ పనులు అప్పచెప్పాలనే రూల్ ఏం లేదు. అది హైకోర్టు చీఫ్ జస్టిస్ మనకి ఇచ్చిన లిస్టుని బట్టి పికప్ చేసుకుంటాం. కాబట్టి ఆ ఇబ్బంది ఉంటుందని ప్రభుత్వాన్ని నేను అనుకోను. వాళ్ళు హైకోర్టు చీఫ్ జస్టిస్ సూచించిన జడ్జిల్లోంచి ఒకళ్ళని పికప్ చేసుకుంటారు. అది సిట్టింగా లేకపోతే ఆల్రెడీ రిటైర్డా అనేది ప్రభుత్వం ఇష్టం, అది ఎవరిని చూస్ చేసుకుంటుందో. రైట్. దిలీప్ గారు, ఇంకోటి కక్ష సాధింపు అనే మాటలు వచ్చే అవకాశం ఉంది కదా, దాన్ని ఎట్లా కాంగ్రెస్ ప్రభుత్వం వివరణ ఇచ్చుకునే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా రేపు ఎంక్వైరీ వేసినాక రేపు పిలిస్తేనో సమ్మన్లు ఇస్తేనో మాట్లాడితేనో కక్ష సాధిస్తున్నారు అది ఇదని రకరకాల విమర్శలు ఆరోపణలు వస్తాయి కదా ఖచ్చితంగా. అది సహజంగా ఉంటుందండి. కానీ మీరు ఎలక్షన్ మొత్తంలో కూడా త్రూఅవుట్ ఎలక్షన్స్లో ఇది అవినీతి సర్కారు, ఇది బీజేపీ వాళ్ళు భ్రష్టాచార సర్కారు, పరివార సర్కార్ అని, ఈ కాళేశ్వరం అనేది కుటుంబానికి ఏటీఎంగా మారిందని, లక్షలాది కోట్లు, అంటే అది 1,00,000 కోట్లు మొత్తం ప్రాజెక్టుకే 1,00,000 కోట్లు అనుకోండి, విపరీతమైన అవినీతి వేలాది కోట్లు జరిగిందని మీరంతా అనుకుంటూ, మేము కూడా అనుకుంటూ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, మరి ఇంతగా చెప్పారు కాబట్టి మీకు అధికారం ఇచ్చినప్పుడు మరి అసలు వాస్తవాలు ఏంటో తెలుసుకోవాలనుకుంటారు. అందుకనే ఈరోజు వైట్ పేపర్ రావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. దాంతో ప్రతి డిపార్ట్మెంట్లో అసలు అంచనాలు ఏంటి, వీళ్ళ ఖర్చు ఏంటి, అవినీతి ఎంత, ఇవన్నీ బయటకు వస్తాయి. రానివ్వండి. ఒక్క కాళేశ్వరమే కాదు కదా, రకరకాల అంశాల్లో మనం ప్రభుత్వాన్ని నిలదీసాం, దాన్ని ప్రజాక్షేత్రంలో నిలబెట్టాం. సో ప్రజలు కాస్త కూర్చొని నమ్మారు కాబట్టి ఈరోజు కాంగ్రెస్కి అధికారం ఇచ్చారు. కాబట్టి ఆ విషయాల మీద సైలెంట్ ఉండి ఏమైనా కక్ష సాధింపు చర్య అవుతుందేమో అని మనం ఊరుకుంటే కూడా అది ప్రజల లోపల డెఫినెట్లీ కాంగ్రెస్ బదనాం అవుతుంది కదా. తెలంగాణ ప్రజల నుంచి యాక్సెప్టెన్స్ వస్తుందంటారా? ఇది కేసీఆర్ని రేపు ఏదన్నా పిలిచి మాట్లాడి రకరకాల ఎంక్వైరీలు చేసి అక్కడ ఏదైనా కొంత సెంటిమెంటు రకరకాల అంశాలు ఇప్పటికే ఎందుకు ఓడించామా అని తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారని బీఆర్ఎస్ వాళ్ళు బాధపడుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇప్పుడు డెమోక్రసీలో 49 ఓట్లు వచ్చిన వాడేమో అపోజిషన్లో కూర్చోవాలి, 51 వచ్చిన అధికారంలోకి రావాలి. సో కొన్ని సందర్భాల్లో వాళ్ళకు ఆ 51 వచ్చాయి కాబట్టి ఈరోజు 39 అని ఒక రెస్పెక్టబుల్ అపోజిషన్ నెంబర్ వచ్చింది వాళ్ళకు. మాకేమో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరం 65 నెంబర్ వచ్చింది. సో వాళ్ళైనా మేమైనా బాధ్యతాయుతంగానే ఉండాల్సి వస్తుంది. అపోజిషన్గా బాధ్యతగా ఉండాలి, ప్రభుత్వం కూడా బాధ్యతగా ఉండాలి. అంత మాత్రం చేత మనం ఈరోజు గతంలో అని మర్చిపోదాం, ఇవాళ నుంచి ఫ్రెష్గా ఇన్నింగ్స్ మొదలు పెడదాం అన్నట్టు ఉండదు కదా. డెఫినెట్గా మేము కూడా జవాబుదారీ కదా వాటికి అన్నిటికీ. మీరు అన్నట్టు నిజంగానే ఇప్పుడు కవిత అరెస్ట్ అవుతుంది బీజేపీ పెద్ద హైప్ క్రియేట్ చేసింది, ఆమె అరెస్ట్ కాలేదు. దానివల్ల బీజేపీ ప్రపోర్షనేట్గా నష్టపోయి ఆఖరికి హంగు దిశగా ఈ అసెంబ్లీ ఉంటుంది, ఈవెన్ బీజేపీ కూడా 25-30 సీట్లు వస్తాయనుకున్న బీజేపీ ఒక్కసారి కొలాప్స్ అయింది వాళ్ళ ఇనాక్షన్ వల్ల. నిజంగా వాళ్ళు అరెస్ట్ చేసి ఉంటే మరి సింపతి వచ్చేదా, లేకపోతే వాళ్ళకి అధిక సీట్లు వచ్చేవా, అది డిబేటబుల్, అది మనకు తెలియదు. సో ఆ రకంగా మేము కూడా ఈరోజు కనుక అటువంటి చర్యలు పడబడితే ఏమైనా వస్తుందా అనేటువంటి చెప్పలేము. అది ఇప్పుడు జనరల్ పీరియడ్లో కూడా ఇందిరాగాంధీ మీద బోలెడైన అభియోగాలు ఎమర్జెన్సీ తర్వాత ఆమెను అరెస్ట్ చేస్తే ప్రజల్లో సింపతి వచ్చింది. ఒక్కొక్కసారి ఒక పద్ధతిలో ప్రజలు రియాక్ట్ అవుతారు, అందులో వాస్తవాలు ఉంటే ఇంకో రకంగా రియాక్ట్ అవుతారు. ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ మీద 20 ఏళ్ల తర్వాత మనం వింటూ వచ్చాం ఏం స్కామ్, అది దాణా స్కామ్. ఇదివరకు 20 ఏళ్ల తర్వాత జైలుకు పోయాడు, పెద్ద సింపతి వచ్చినట్టే కనపడ్డా మనకు ఇక్కడ. బాలాజీ గారు కొంచెం టఫ్ టైం అనుకుంటా బీఆర్ఎస్ పార్టీకి, ఎన్నికల్లో ఓడిపోయారు, తర్వాత కొంచెం కేసీఆర్ గారు గాయాల పాలైనట్టారు, ఇప్పుడు ఎంక్వైరీలు అవి అంటే కొంచెం టఫ్ టైమే. వచ్చేది పార్లమెంట్ ఎలక్షన్ వస్తుంది, అక్కడ కూడా మళ్ళీ ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. శ్రీనివాస్ గారు, నేనేమంటే తెలంగాణ రాష్ట్ర సమితి కానీ ఈ రోజు ఉన్నటువంటి భారత రాష్ట్ర సమితి కానీ మా నాయకుడు కేసీఆర్ గారు కానీ ఇటువంటి అన్ని అనేక రకాల సంఘటనలు, ఇలాంటి అనేక రకాల ఎత్తుగడలను ఎదుర్కొన్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఇలా రేవంత్ రెడ్డి గారు సీఎం ఉండంటే కేసీఆర్ గారు కృషి అంటున్నాను నేను. కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు తెలంగాణ ఉద్యమం జరగకపోతే ఇలా రేవంత్ రెడ్డి కావచ్చు, దూదిమేడ బాలయ్య యాదవ్ కావచ్చు, దిలీప్ గారు లాంటి వాళ్ళు కావచ్చు, అనేక మంది నాయకులు తెలంగాణకు అందించింది ఎవరు? తెలంగాణ ఉద్యమమే కదా. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకపోతే ఆయనకు సీఎం పదవి ఉండేది కాదని వాళ్ళు అంటారు. చర్చ అనవసరం లేదు సార్. ఈ దేశంలో అనేక పోరాటాలు జరిగినాయి, అనేక ఉద్యమాలు జరిగినాయి. నేను ఏమంటున్నంటే అనేక ఉద్యమాలకు నాంది పురుడు పోసుకొని వాటిని చదువుకొని వాటిని మిళితం చేసుకొని తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన నాయకుడు కేసీఆర్ గారు. కేసీఆర్ లేకపోతే ఈ రోజు రేవంత్ రెడ్డి సీఎంఏ లేడని చెప్తాను నేను. ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది నాయకత్వానికి ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. చూద్దాం, వెయిట్ అండ్ సీ. మాత్రాన కేసీఆర్ హిస్టరీ తెలిపేయలేరు తెలంగాణ నుంచి. కేసీఆర్ హిస్టరీనే కేసీఆర్ గారు హిస్టరీ తుడిపేయాలనుకుంటే రేవంత్ రెడ్డి అవివేకం అవుతుంది. రైట్, చూద్దాం బాలాజీ గారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. దిలీప్ గారు, చూద్దాం కాళేశ్వరం పైన, మేడిగడ్డ పైన జ్యుడిషియల్ ఎంక్వైరీ వస్తుందా లేకపోతే ఇంకేదైనా ఎంక్వైరీ వస్తుందా, దానికి ఎవరిని బాధ్యులు చేస్తారు, కేసీఆర్ని ఏమైనా విచారణకు పిలుస్తారా,
ఆ తర్వాత కేసీఆర్ నుంచి అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎలాంటి కౌంటర్ వస్తుంది, ఇదేమన్నా కేసీఆర్కి ఏమైనా ఎదురు దెబ్బ తగులుతుందా, ఏమవుతుంది అనేది భవిష్యత్తులో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది రోజు బిగ్ మార్నింగ్ డిస్కషన్. రేపటి బిగ్ మార్నింగ్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు బిగ్ టీవీ.